కాంతులు నింపిన అందమైన క్రిస్మస్, అరుణ కిరణాల క్రిస్మస్, అందమైన క్రిస్మస్, అరుణ కిరణాల క్రిస్మస్, క్రీస్తు ఆరాధనే క్రిస్మస్, క్రీస్తు ఆరాధనే క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా 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 హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. గగనాన వెలసెను వింతైన నక్షత్రము, గగనాన వెలసెను వింతైన నక్షత్రము, నడిచెను నడిపెను ఆనుల నెల్ల క్రీస్తునోడకు, నడిచెను నడిపెను ఆనుల నెల్ల క్రీస్తునోడకు. బంగారు సాంబ్రాణి గోళము కానుకలర్పించిరి, బంగారు సాంబ్రాణి గోళము కానుకలర్పించిరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా 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 హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. శుభవార్త తెచ్చెను, గబ్రియేలు దూత శుభవార్త తెచ్చెను. గొర్రెల కాపరులు బయలుదేరిరి బెత్లెహేముకు యేసుని చూడ, గొర్రెల కాపరులు బయలుదేరిరి బెత్లెహేముకు యేసుని చూడ. స్తుతించి పూజించిరి దేవుని మహిమను చాటిరి, స్తుతించి పూజించిరి దేవుని మహిమను చాటిరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా 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 హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. గగనాన దూతగణము గానము చేసిరి, గగనాన దూతగణము గానము చేసిరి. జ్ఞానులు పూజించే కాపరులు కీర్తించే మరియమ్మ మురిసి మహిమ పరచే, జ్ఞానులు పూజించే కాపరులు కీర్తించే మరియమ్మ మురిసి మహిమ పరచే. సిమియోను స్తుతించెను అన్నా కొనియాడెను, సిమియోను స్తుతించెను అన్నా కొనియాడెను.
హల్లెలూయా 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 క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా. కన్నుల నిండా కాంతులు నింపిన అందమైన క్రిస్మస్, అరుణ కిరణాల క్రిస్మస్, అందమైన క్రిస్మస్, అరుణ కిరణాల క్రిస్మస్, క్రీస్తు ఆరాధనే క్రిస్మస్, క్రీస్తు ఆరాధనే క్రిస్మస్. హల్లెలూయా 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 క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా. 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 నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. సింగలో నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును ఆమేన్. నీదే రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును ఆమేన్. ఏక స్వరం ఏక నామమైన యేసయ్యా మీ చేతులెత్తి. Healing in your name, blessing in your name, power in your name. Come on, sing it out. Salvation in your name, Lord Jesus. Oh, Yeshua. There's only one name that is above all names. Yeshua.
నా ప్రియ యేసు పతివేళ అతి సుందరుడా. Worship you, God. Come on, a little more louder. చేతులెత్తి సంగమంతా చివరిసారిగా దేవానికి స్తోత్రం. నీ నామాన్ని పైకెత్తుతున్నా, నీ నామాన్ని కొనియాడుతున్నా. Jesus, in your name we worship you, Lord. Hallelujah, 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 hallelujah. Yeshua. Jesus, we worship you, Father, 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 Father. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు మహిమ. హల్లెలూయా. మహిమ కలుగును. ఆమేన్. నీదే రాజ్యము, నీదే బలము, నీకే మహిమ కలుగును. ఆమేన్. యేసు, we declare your name above all names. Oh Lord, we declare your name above sickness, Lord. We declare your name above our families, Lord. We declare your name above every situation, Lord. Oh, come on, fill us, Lord. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవా, ఈ పాదాలకు
ఎల్లైన వందనాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను. ఈ బిడ్డలందరినీ మీ నామములో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవం గల దేవుడు యేసయ్య మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఇంతవరకు కూడా దేవుని స్తుతించి దేవుని ఆరాధించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశారు. అయితే ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద క్రిస్మస్. క్రిస్మస్లో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ సమయంలో యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. John chapter 3 verse 16. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. దేవుని వాక్యాన్ని మనం చూస్తే క్రిస్మస్లో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ మొదటి విషయం ఏమనగా ప్రేమ, లవ్. దేవుని బిడ్డలారా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనందరి కోసం ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన మీద నమ్మకం పెట్టుకుంటారో అలాంటి వారు జీవమును, నిత్య జీవాన్ని పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమగల దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకంలోనికి పంపించాడు. ఆ పంపబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రేమను మన ఎడల ఆయన కనబరిచినట్లుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రేమను వెల్లడి చేయటం ఎలా చేశాడో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనము ఆయన ద్వారా జీవించినట్లు, మనము ఆయన ద్వారా బ్రతుకున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించాడు. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన తన ప్రేమను మన ఎడల వ్యక్తం చేస్తున్నాడు. మనము ఇంకా కూడా దేవునికి దూరంగా ఉన్నప్పుడు జీవం గల దేవుడు తన ప్రేమ మనకు ఎలా చూపించాడు అనే విషయాన్ని మనం చూస్తే రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకా కూడా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మనందరం కూడా ఈరోజు ఆ జీవము గల దేవుడు, దయగల దేవుడు మనకు చూపించిన, మనకు మన ఎడల కనుబరిచిన ఆ జీవము గల దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఎంత అమూల్యమైనది అనే విషయాన్ని మనం చూస్తే, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన ఎడల కనబరిచే ఆ ప్రేమ, ఆ వాత్సల్యత, ఆయన అనురాగం, ఆయన ఆప్యాయత అంత ఇంతనే మనం చెప్పలేము. ఎంతో గొప్ప ప్రేమను,
సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన ఎడల చూపిస్తూ వచ్చాడు. దేవుడు ప్రేమించాడు, తన కుమారుని లోకానికి పంపించాడు. కుమారుడేమో మనల్ని ప్రేమించి తన ప్రేమను శిలువ బలియాగం ద్వారా వెల్లడి చేశాడు. ఆ ప్రేమామయుడైన దేవుడు మన కొరకు ప్రాణమిచ్చి ఈ లోకములో తన యొక్క రక్షణను మనకు దయచేసిన గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక దేవుడు ప్రేమ గలవాడు, లోకాన్ని ప్రేమించాడు. ప్రేమలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే ఇచ్చే గుణం. ప్రేమ, తండ్రి ప్రేమ కుమారునిచ్చింది, మరి కుమారుడు కూడా ప్రేమ గలవాడే కదా. ఆ ప్రేమ గల కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి, మనలో ఉండడానికి, తన ప్రేమను మనం అర్థం చేసుకునే తీరులో ఆ ప్రేమను మన హృదయంలో ఆయన కుమ్మరించాడు అనే విషయం మనకు అత్యంత స్పష్టంగా దేవుని వాక్యములో మనకు కనబడుతుంది. చూసారా, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రేమ గల దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. కుమారుడు ప్రాణమిచ్చి తన రక్తాన్ని ధారపోసి మనలను ప్రేమించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఆ ప్రేమను కుమ్మరించాడు. ఈరోజు ప్రేమ పంపబడింది, ప్రేమ వెల్లడి చేయబడింది, ప్రేమ కుమ్మరించబడింది. ఈ కుమ్మరింపబడిన ప్రేమతో నిండిన వారమై లోకమంతా రక్షణ పొందాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ ఆయన కొరకు బ్రతకడానికి కృపగల దేవుడు మనకు తన సహాయమును అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, ఈ ప్రార్థనా పోరాటంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఈ 2024 సంవత్సరంలో ఆఖరు మాసములో నీ ప్రేమను గూర్చి, నీ గొప్ప త్యాగాన్ని గూర్చి మేము వినే అవకాశం మీరు మాకిచ్చారు. తండ్రి, మీరు లోకాన్ని ప్రేమించి కుమారుని పంపించారు. కుమారుడేమో లోకములో ఉన్న ప్రజల పాపములను పరిహరించుట కొరకై ప్రాణమే ఇచ్చి ప్రేమను వెల్లడి చేశారు. ఆ వెల్లడి చేయబడిన ప్రేమ మాకు అర్థం కావాలని పరిశుద్ధాత్మదేవ ఆ ప్రేమను మా హృదయంలో నేరుగా మీరు కుమ్మరిస్తున్నందుకు స్తోత్రం నాయన. నశించుచున్న ఆత్మలను రక్షణలోకి నడిపించటానికి, అనేక మందిని నీ కొరకు సంపాదించడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, జరగబోయే క్రిస్మస్ ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. చిల్డ్రన్ క్రిస్మస్ కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. ఈ సంవత్సరాంతం ప్రతి వారు కూడా ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపడ్డానికి సహాయం చేయండి. ప్రార్థనా పోరాటం ద్వారా అనేక మంది జీవితాలు మార్చబడ్డానికి, అనేక మంది ప్రభావితం చేయబడ్డానికి కృప అనుగ్రహించమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. కృప మీకు తోడయునుగాక. యేసయ్య ప్రేమ మీకు అండగా నిలుచునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రేపు మరొక అద్భుతమైన విషయాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంతవరకు దేవుని కృప మీకు తోడయునుగాక. ఆమేన్.